సినిమా అభిమానులు భలే హుషారుగా ఉంటారు. అదిగో టైటిల్ అంటే ఇదిగో లోగో అంటారు. అదిగో సినిమా అంటే ఇదిగో టైటిల్ అంటారు. టైటిల్ లోగో చూపించేస్తే సినిమా కథే అల్లేస్తారు. పెద్ద హీరోలు పెద్ద సినిమాల విషయంలో ఇలాంటి ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది. పైగా ఇటీవల సోషల్ నెట్వర్క్ జోరు పెరగడంతో ఇలాంటి కథలు, డిజైన్లు, టైటిళ్లు ఇట్టే జనాల్లోకి పాకేస్తున్నాయి. వాట్సాప్లు, ఫేస్బుక్లు వాటిని ప్రపంచమంతా తిప్పేస్తున్నాయి. బాహుబలి 2కు సంబంధించి ఇలాంటి ఆసక్తికరమైన పోస్ట్ ఒకటి వాట్సాప్ లో చురుగ్గా చలామణి అవుతోంది. కథ నిజమేనా కాదా అన్నది పక్కన పెడితే ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాకుండా అదే బాహుబలి పార్ట్ 2 కథ అని నమ్మేలాగా ఉంది. ఇంతకీ ఆ కథ ఏంటంటే, గిరిజన రాజు కూతురు దేవసేనను బాహుబలి ప్రేమిస్తాడు. కానీ ఆమె నగరానికి రావటానికి నిరాకరిస్తుంది. ఆమెతోనే గడుపుతుంటాడు బాహుబలి. బలాల దేవుడు అతన్ని ప్రోత్సహించి దేవసేనతోనే ఉండటం న్యాయమంటాడు. కానీ రాజమాతకు మాత్రం లేనిపోనివి నూరిపోస్తాడు. తద్వారా రాజ్య పెత్తనం తాను తీసుకుంటాడు. అక్కడి నుంచి బాహుబలిని నిర్మూలించటానికి ప్రణాళికలు వేస్తాడు. తన మనుషులతోనే అరాచకాలు చేయించి అవన్నీ ఆటవిక సైన్యం చేస్తోందని, వారికి బాహుబలి మద్దతు ఉందని చెప్తాడు. దీంతో రాజమాత శివగామి ఆగ్రహిస్తుంది. తన వద్దకు రావాలని బాహుబలిని ఆదేశిస్తుంది. కానీ ఆ ఆదేశాలు బాహుబలికి చేరకుండా భల్లాల దేవుడు కుట్ర చేస్తాడు. ఈలోగా మాహిష్మతి సైన్యం ఆటవికులను దోచుకోవటం, గిరిజన స్త్రీలను చెరబట్టడం చేస్తుంటుంది. ఇదేమీ శివగామికి తెలియనివ్వకపోగా ఆటవికుల దాడులు అధికమయ్యాయని, ప్రజలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారని చెబుతుంటారు. దీంతో బాహుబలిని బంధించి తేవాలని రాజమాత ఆదేశిస్తుంది. అదే భల్లాల దేవునికి కావాల్సింది. సైన్యంతో బయలుదేరతాడు. కట్టప్ప కోటకు కాపలాగా ఉంటాడు. భల్లాల దేవుని దండయాత్ర గురించి తెలిసి దేవసేన, బాహుబలి ఎదురు వెళతారు. బాహుబలిని చూసి సైన్యం చీలిపోతుంది. భల్లాల దేవుడి దుష్ట అనుచరులు ఒకవైపు, బాహుబలిని అభిమానించే సైన్యం ఓవైపు. ఈ విషయం రాజమాతకు వేగులు చేరవేయగా ఆమె తీవ్రంగా ఆగ్రహించి రక్త సంబంధం కన్నా రాజ్యమే గొప్పదని, బాహుబలిని బంధించి లేదా అంతం చేసి ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ఆజ్ఞాపిస్తుంది. కట్టప్ప భారమైన మనసుతో రాజమాత ఆదేశాలతో యుద్ధభూమికి వెళతాడు. అప్పటికీ యుద్ధం తీవ్రంగా జరుగుతుంటుంది. భల్లాల దేవుడు ఓడిపోతుంటాడు. బాహుబలి బల్లాల దేవుణ్ణి జయించే సమయంలో కట్టప్ప బాహుబలిని చంపేసి రాణి ఆజ్ఞ పాటిస్తాడు. భల్లాల దేవుడి నుంచి తప్పించుకున్న దేవసేన రాజమాత వద్దకు న్యాయం కోసం బయలుదేరుతుంది. భల్లాల దేవుడు ఆమెను వెంటాడుతూ కోటకు చేరుకుంటాడు. దేవసేన తన బిడ్డను రాజమాతకు అప్పగించి జరిగినదంతా చెబుతుంది. రాజమాత పశ్చాత్తాపపడుతుంది. ఆ బిడ్డను కూడా చంపితే శత్రుశేషం ఉండదని భల్లాల దేవుడు, అతడి తండ్రి అనుకుంటారు. కానీ రాజమాత బిడ్డను తీసుకుని పారిపోతుంది. ఆమె విశ్వాసపాత్రులంతా అప్పటికే బాహుబలితో పాటు చావటమో అడవి పాలు కావటమో జరిగింది. రాజమాతకే దిక్కులేని పరిస్థితి. ఆమెను వెంటాడుతూ భల్లాల దేవుని అనుచరులు కొండ కింది వరకు వస్తారు. బాలుడితో సహా రాజమాత నదిలో పడి చనిపోయిందని భల్లాల దేవుడికి చెబుతారు. అతడు దేవసేనను బంధించి కట్టప్పను విశ్వాస బంధంలో బిగించి అరాచక పాలన సాగిస్తుంటాడు. తమ బిడ్డను రక్షించుకోవటానికి ఆటవికులు ప్రయత్నాలు చేస్తుంటారు. రెండో బాహుబలి సాయంతో వారు భల్లాల దేవుణ్ణి ఎలా ఓడించారు, మళ్లీ బాహుబలి ఎలా రాజయ్యాడు, దేవసేన రాజమాతగా మారి శివగామి ఆత్మకు శాంతి ఎలా చేకూర్చింది అన్నది ఊహించదగ్గ కథే కదా. ఇదే రాజమౌళి సృష్టించిన బాహుబలి కంక్లూజన్. ఈ కథ నిజమో కాదో తెలియదు కానీ బాహుబలి 2 మీద ఆసక్తిని మరింత పెంచేలాగా ఉంది. మరి నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.